నూతిలో నీరు ఉంటుంది, కానీ తాడు బకెట్ ఉంటేనే నీరు లభిస్తుంది. అలాగే సృష్టిలో భగవంతుడు ఉన్నాడు, కానీ సద్గురువు ఇచ్చే ధ్యాన సాధన, ఆయన సాంగత్యం వల్లే భగవంతుడు లభిస్తాడు. చాలా అద్భుతమైనటువంటి ఉపమానం. సృష్టిలో స్వర్గలోకంలో ఉండే దేవతలు కూడా దైవస్థితి, భగవస్థితి పొందాలి అంటే భూమి మీదకు వచ్చి ధ్యానం చేసి ఆ స్థితిని, దైవస్థితిని పొందగలరు. వాళ్ళు కూడా భూమి మీదకి రాకుండా ఆ స్వర్గంలోంచి ఆ దైవస్థితి పొందలేరు. మళ్ళా మానవ జన్మ తీసుకోవాలి. మీకు మీరు మానవులని భావిస్తారు, పలానా తల్లికి పుట్టాము అని చెప్పి లెక్కేస్తారు. కాదు, జ్ఞానం సంపాదించుకొని ధ్యానం చేసి ఆ దైవత్వాన్ని పొందడానికి వచ్చినటువంటి దేవతలు కూడా ఉన్నారు. ఇది మీకు అర్థమవుతే ఇంకా శ్రద్ధ పెడతారు. ఆ వంకలు ఈ వంకలు పెట్టరు. నాకు ఖాళీ లేదు, నాకు సమయం లేదు, నా సంసారము, నా బాధ్యతలు, ఇలాంటి మాటలు రావు. అది తెలియక మనకు ఇవ్వబడినటువంటి గొప్ప అవకాశం వృధా చేస్తుంది. నాకు మేడంకి 20 సంవత్సరాల క్రితమే పత్రి గారి వల్ల ఈ విషయం అర్థం చేసుకున్నాం. అపురూపమైనది మానవ జన్మ అని తెలుసుకున్నాం. అత్యంత విలువైనది ఈ మానవ జన్మ అని తెలుసుకున్నాం. అద్భుతమైన అవకాశం పొందగలిగామని చెప్పి తెలుసుకున్నాం. ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు మా సమయాన్ని కానీ, శక్తిని కానీ, మాటని కానీ, మా ఇంద్రియాలని కానీ, మాకివ్వబడినటువంటి ఆయుష్ని కానీ వృధా చెయ్యకుండా కష్టమైనా సరే ఉపయోగించుకుంటాం. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మాధవుడిగా మారడానికి వచ్చినటువంటి ఆత్మలే. ఈ విషయం మర్చిపోకూడదు. ఉంటాయి, సంసారం ఉంటుంది, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం ఇవ్వాలి, అతిగా ఇవ్వక్కల. ఇది కూడా మర్చిపోకూడదు. ఇన్ని ఉన్నాయి, నేను ఆత్మను, అది మర్చిపోకూడదు. ఎప్పుడు ఈ సంసారంలో మునిగిపోకూడదు, ఈ బంధాల్లో చిక్కుకోకూడదు. బంధ విముక్తులవుతేనే ముక్తి లభిస్తుంది.